హైదరాబాద్ బోరబండలో పోలీసుల వేధింపులు తాళలేక ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. వేధింపులు తట్టుకోలేక పోలీసుల ముందే ఉరేసుకునేందుకు మహిళ ప్రయత్నం చేసింది. అయితే బోరబండలో బెల్ట్ షాప్ నిర్వహిస్తోంది ఆ మహిళకు పోలీసుల నుంచి తరచుగా వేధింపులు వస్తుండేవి. పోలీసులపై ఏకంగా సిపికి ఫిర్యాదు చేసింది. దీంతో పాటుగా కోర్టులో కూడా కేసు వేసింది మహిళ. అయితే మాపైనే కేసు పెట్టిస్తావా అంటూ మహిళ ఇంటికి వెళ్లారు పోలీసులు. అక్రమ కేసులో ఇరికిస్తావంటూ మహిళలకు బెదిరింపులు కూడా వారు బెదిరించడం జరిగింది. మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించడంతో మహిళ ఇంటి దగ్గర నుంచి పారిపోయారు పోలీసులు. సో అక్కడ మహిళ కొంత లిక్కర్ షాప్ నడిపిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆవిడ కొంత బెల్ట్ షాప్ నడిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు తరచుగా అక్కడికి వచ్చి తనని వేధించేవారు. సో ఈ వేధింపులు తాళలేక మహిళ ఏకంగా కోర్టులో కేసు వేసింది. సిపి కూడా ఫిర్యాదు చేసింది. సో తమపైన అక్రమ కేసులు వేస్తావా అంటూ పోలీసులు డెఫినెట్గా అక్కడికి వచ్చి ఆ మహిళని బెదిరింపులకు కూడా గురి చేశారు. తప్పుడు అక్రమ కేసులు వేసి నిన్ను జైలు జీవితం గడిపే రకంగా చేస్తామంటూ బెదిరించారు కూడా. సో ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచక ఆ మహిళ ఉరివేసుకొని మరణించేందుకు ప్రయత్నం చేసింది. పోలీసుల సమక్షంలోనే వెంటనే అక్కడి నుంచి పోలీసులు పారిపోయారు. సో సంఘటనా స్థలానికి సంబంధించి అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. పోలీసులు అక్కడికి ఆ మహిళ ఇంటికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ మహిళ ప్రతిఘటించి మరణిస్తానంటూ ప్రతిఘటించి ఉరివేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి పోలీసులు పారిపోయారు. సో ఒక్కసారి విజువల్స్ చూస్తే కనుక ఆ మహిళ ఆ రకంగా ప్రతిఘటించడంతో వారంతా అక్కడి నుంచి పారిపోయారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆ మహిళ బెదిరించడంతో వారంతా ఏం తోచలేక, ఎందుకంటే తమ పైకి వస్తుంది, మేము మహిళలను సంబంధించి మేము అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని బెదిరించాం కాబట్టి, ఆ మహిళను బెదిరించాం కాబట్టి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడి నుంచి పారిపోయారు. సో సంఘటనా స్థలానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. కొంతమంది లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, అక్కడ ఇతర పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక ఎస్ఐ కూడా ఉన్నాడు. బహుశా ఆయన డ్రెస్సింగ్ చూస్తే అర్థమవుతోంది. అక్కడికి వచ్చాడు. ఆ మహిళని మాపై కేసులు పెడతావా, సిపికి ఫిర్యాదు చేస్తావా అంటూ ఆ మహిళని బెదిరించేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఆ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న మహిళ ఒక ఫోన్లో మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి ఆ మహిళ ఫోన్ ఒకటి ఆడియో కూడా లీక్ అయింది. ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం. నేను ఊరేసుకుంటున్నాను, నన్ను వచ్చి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నాగుల మీద సారు ఇద్దరు లేడీస్ కానిస్టేబుల్ ఒక వీడియో తీస్తున్నారు. మళ్ళీ ఇంకోలేమో చేసి చచ్చిపోమంటే నువ్వు చచ్చిపోయినా బాధ లేదు, పేరు రాసుకో శేఖర్ సారు బాగా చేస్తే టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు వీడియో కూడా తీస్తున్నారు. నేను చచ్చిపోతున్నా సార్, ఇబ్బంది పెడుతున్నాడు, చచ్చిపోతున్నా కూడా డోర్ వాళ్ళు పట్టుకొని తీస్తాడంట. ఈ టార్చర్ వద్దుకోటి వాళ్ళ పేర్లు చెప్పు. రికార్డ్ చేసుకుంటున్నావా? రికార్డ్ చేసుకో చెప్తున్నా. శేఖర్ సారు, నాలుగు మీద సారు, ఆ వీడియో ఒక ఆయన తీస్తున్నాడు. ఆ సారు ఇద్దరు లేడీస్ నేను ఇబ్బంది పెట్టిన సాగు కారణం వాళ్ళే. ఈ నా సీసీ కెమెరా రికార్డ్ కాకుండా అక్కడ లేటర్ చూడు. ఇక నేను ఈ టార్చర్ భరించలేను. ఊగా నేను టెన్షన్ పెడతా, నేను బతకలేను. చెప్పి చచ్చిపోతున్నా. పోలీసులు తనని ఇబ్బందులు పెడుతున్నారు, వేధిస్తున్నారంటూ మహిళ వాపోతోంది. ఫోన్లో ఎవరితోనూ మాట్లాడుతూ ఆవిడ ఒక వీడియో బయటకు విడుదల చేసింది. మొత్తం మీద పోలీసు అక్కడికి వెళ్ళి మాపైన కేసులు పెడతావా, సిపికి ఫిర్యాదు చేస్తామని మరోసారి బెదిరించడంతో నీపై అక్రమ కేసులు పెట్టి నేను జైల్లో వేస్తామంటూ కూడా పోలీసులు బెదిరించారు. ఈ బెదిరింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసింది ఆవిడ. ఒకసారి ప్రతినిధి పెట్రిషియా దగ్గరికి వెళ్దాం. ఎస్ పెట్రిషియా, సో పోలీసులు ఎందుకు వేధించారు ఆవిడని? ఆవిడ బెల్ట్ షాప్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా కనుక తప్పు జరిగి ఉంటే వెంటనే ఆ మహిళని శిక్షించాల్సి ఉంటుంది, లేదంటే కేసులు వేయాల్సి ఉంటుంది. కానీ ఇబ్బందులు పెట్టడం, పదే ఇంటికి వచ్చి ఆ మహిళపై కొంత వేధింపులకు పాల్పడడం అనేది కొంత ఇబ్బందికరం కనబడుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఎస్, పరువు తీస్తున్న కాకీలు అని చెప్పొచ్చు. హైదరాబాద్ బోరబండలో ఉన్న మహిళని పోలీసులు వేధింపులు చేస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక పోలీసుల ముందే ఉరేసుకుందామని మహిళ ప్రయత్నించడం అయితే జరిగింది. ఎవరైతే బెల్ట్ షాప్ నడిపిస్తున్న మహిళ ఉందో ఆ మహిళని పోలీసులు బెదిరిస్తున్నారు, చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. సిపికి కూడా చాలాసార్లు అనేకసార్లు చెప్పింది, మాపైన కేసు పెడతావా, సిపికి చెప్తావా అంటూ మహిళ ఇంటికి వెళ్ళి రచ్చ చేసిన పోలీసులు అక్రమ కేసుల్లో ఇరికిస్తాం నిన్ను, నేను ఎప్పటికీ
ఎప్పటికీ నువ్వు జైల్లో నుంచి బయటికి రానికుండా చెయ్యమని. మహిళ మాత్రం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. వెంటనే పోలీసులు, లేడీ పోలీసులు కానీ పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవ్రీ టైం ఎక్కడైతే మామూలు తీసుకోవడానికి పోలీసులు వస్తూ ఉంటారు. నేను బెల్ట్ షాప్ నడిపిస్తున్నాను కాబట్టి నెల రోజుకి ఏదైతే మంత్లీ వచ్చే మామూలు నెలకైంది, నెలకి తర్వాత వీక్లీ అయింది. నేను మామూలు ఇస్తూ పోతున్నాను, వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఇక నేను మామూలు ఇవ్వలేను అని చెప్పిన తర్వాత నన్ను వేధింపులకి గురి చేశారు. దానివల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, మీ పేర్లు రాసి మరి నేను చనిపోతాను అంటున్నారు. కాకిలు సిగ్గుపడేలాగా ఇటీవల కాలంలో పోలీసులు చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు అంటేనే డిసిప్లిన్. ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఒకవైపు కేసును పట్టుకున్నారు, డీల్ చేస్తున్నారు అంటే వాళ్ళు కటకటల మధ్యలో వెళ్లాల్సిందే. నిందితులు వెళ్లే వరకు తెలంగాణ పోలీసులు నిద్ర కూడా పోరు. అట్లాంటిది ఈ మధ్య కాలంలో అవినీతి ఆరోపణలు ఎన్నో ఎదుర్కొంటున్నారు, వేటు వేస్తున్నారు, సస్పెషన్స్ కి చాలా మంది గురవుతున్నారు. ఆ తర్వాత మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడం, మహిళలను హరాస్ చేయడం. ఇటీవలనే ఆర్టీవీ ఒక వీడియో ద్వారా కూడా చూసాం మనం. ఏదైతే కాలేజ్లో, మల్లారెడ్డి కాలేజ్లో కూడా చిన్న చిన్న స్టూడెంట్స్ని కూడా అబ్యూజింగ్ వర్డ్స్, అంటే కాపాడాల్సిన పోలీసులే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడము, అవినీతికి పాల్పడడం. అదేవిధంగా సివిల్ కేసెస్లో కూడా, అనేక సివిల్ కేసెస్లో కూడా ప్రజలని కొట్టడం. ఇటీవల కాలంలో కూడా ఇటువంటి కేసెస్ బయటకు వచ్చాయి. మహిళలని థర్డ్ డిగ్రీ, వాళ్ళపైన థర్డ్ డిగ్రీ ఎవరికి తెలియకుండా బెదిరించడం. అక్కడికి వెళ్ళారు, కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐ కూడా ఉన్నట్టున్నారు. బహుశా వీరంతా వెళ్ళింది మామూలు కోసమేనా? ఆ బెల్ట్ షాప్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ అక్రమం, ఇల్లీగల్ అని చెప్పి అడ్డుకోవడానికి వెళ్ళారా? ఎస్, ఆ బెల్ట్ షాప్ పైన అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతిదీ ఎవిడెన్స్ కూడా పూర్తిగా నా దగ్గర ఉన్నాయి. ప్రతిదీ కూడా మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నాం అంటూ ఆ మహిళ అయితే చెప్పింది. కానీ పోలీసులు అసలు అక్కడ ఎందుకు వెళ్ళారో అనేది కానీ ఇప్పటివరకు అయితే బయట చెప్పట్లేదు. ఆ మహిళ స్టేట్మెంట్ ప్రకారము అయితే నేను గతంలో కూడా నేను సిపికి కంప్లైంట్ చేశాను. సిపికి కంప్లైంట్ చేశామన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వచ్చి నన్ను బెదిరించడం జరిగింది. ఆ అక్రమ కేసెస్లో నేను పాలు పెడతాము, నేను జైల్లో నుంచి కటకటాల నుంచి బయటికి రానియకుండా చూస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. అందుకే నేను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను. ఒకవేళ ఇదే తీరుగా పోలీసులు నన్ను మళ్ళీ బెదిరిస్తే నేను పోలీసుల ముందే చనిపోతానంటూ ఆ మహిళ చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా మరోవైపు కూడా పోలీసులను వేధించారు, మామూలు ఇచ్చాను విషయం చెప్తుంది ఆవిడ. ఎందుకంటే ఇక్కడ లీగల్ గా అయితే పర్మిషన్స్ లేవు, బెల్ట్ షాప్ లకు అంత ఈజీగా లీగల్ గా పర్మిషన్స్ వచ్చే అవకాశం అయితే ఉండదు. అయినప్పటికీ నిర్వహిస్తుందంటే డెఫినెట్ గా లీగల్ గా కాన్సిక్వెన్స్ ఎదుర్కోవాల్సిందే. కానీ తాను మామూలు ఇచ్చినట్టుగా చెప్తోంది, ఆరోపిస్తోంది. కాబట్టి నిజంగానే మామూలు ఇచ్చిందా పోలీసులకి? లీగల్ గా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సిందే, ఖచ్చితంగా చెప్తున్నాను. అదే విధంగా ఆ మహిళ చెప్పే ప్రకారం కూడా మామూలు తీసుకుంటారు. ఏదైతే మంత్లీ రావాల్సిన వాళ్ళు నెలకే వస్తున్నారు, అంటే వారం రోజులకు వస్తున్నారు. వారం రోజులకి రావాల్సిన వాళ్ళు వీక్లీ వస్తున్నారు. నాకు ఇబ్బంది అవుతుంది, నాకు పిల్లలు ఉన్నారు, మామూలు తీసుకుంటూనే ఉన్నారు. మామూలు ఇవ్వనందుకు వాళ్ళు నన్ను భయప్రాంతులకి గురి చేస్తున్నారంటే ఆ మహిళ పూర్తిగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇది హైయర్ ఆఫీసర్స్ వరకు కూడా నేను తీసుకెళ్తాను అంటున్నారు. ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్తుందా మహిళ? ఆ మహిళ దాంట్లో పేరు కూడా అనౌన్స్ చేస్తుంది, కానీ పూర్తిగా కూడా మనకి ఇంకా సమాచారం రానుంది. ఆ మహిళ స్టేట్మెంట్ ప్రకారం కూడా మీడియా కవర్ చేసిన సిచ్యువేషన్ బట్టి కూడా పూర్తిగా మనం చెప్పగలితే అయితే మహిళని మాత్రం చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, హరాస్ చేస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ మహిళ చెప్తుంది. కానీ పోలీసుల మధ్య చాలా సిగ్గుచేటు అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి, సస్పెన్షన్స్ జరుగుతున్నాయి, ఎన్నో. అంటే అసభ్యంగా పోలీసులు మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. బ్రోకర్ కేసెస్లో, మధురానగర్ బ్రోకర్ కేసెస్లో కూడా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి అసభ్యకరమైన సిచ్యువేషన్స్లో వాళ్ళ హస్తం ఉంటుంది. చాలా సిగ్గుచేటు పని. అంటే తెలంగాణ పోలీసులు అంటే ఎంతో గౌరవంగా ఉన్న మీడియానే కానీ పూర్తిగా కూడా గౌరవంగా ఉండి అలాంటిగా రెస్పెక్ట్ఫుల్గా చూస్తాం. కానీ ఇటీవల కాలంలో కాపాడాల్సిన పోలీసులే రక్షణ ఇవ్వాల్సిన ఆ నాలుగో సింహం అని చెప్తూ ఉంటాం మనం. వాళ్ళే ఇటువంటి పాలు చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ పోవాలి, సామాన్య ప్రజలు ఎటు పోవాలంటే సోషల్ మీడియాలో కూడా పూర్తిగా వైరల్ అవుతుంది. ట్రిషా, ఇప్పుడు మహిళా పరిస్థితి ఏ రకంగా ఉంది? ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తోంది. ఆ మహిళ అంత సేఫ్గా ఉందా ఇప్పుడు? ఎస్, మనకున్న సమాచారం మేరకు మాత్రం తన హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే కొంచెం గాయాలు అయ్యాయి ప్రయత్నించినప్పుడు అని చెప్పారు. అదేవిధంగా హయ్యర్ ఆఫీషియల్స్ కూడా దీని గురించి టేకప్ చేస్తామనే ఒక సమాచారం వస్తుంది. అంటే సిపి నోటీస్ వరకు వెళ్ళింది కాబట్టి ఇంకా హయ్యర్ ఆఫీషియల్స్ ఎవరైనా ఈ కేసుని డీల్ చేస్తారా లేకపోతే దీన్ని దర్యాప్తు చేస్తారా, అంటే ఇన్వెస్టిగేషన్ అసలు నిజం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయనుకుంటూ మనకు సమాచారం అయితే వస్తుంది. థ్యాంక్ యూ పెట్రిషా. సో ఈ ఘటన హైదరాబాద్ బోరబండలో జరిగింది. బోరబండలో ఒక మహిళ బెల్ట్ షాప్ నిర్వహణ చేస్తోంది.
అయితే బెల్ట్ షాప్ అనేది డెఫినెట్గా అది ఇల్లీగల్కి కిందనే వస్తుంది, ఎటువంటి పర్మిషన్స్ కూడా ఉండవు. అయితే పోలీసు అక్కడికి వచ్చి మామూలు తీసుకుంటూ ఉండేవారు. నేను నెల మామూలు ఇస్తుండేదాన్ని, కానీ మరింతగా ఇవ్వాలి అన్నట్టుగా పోలీసులు తనని వేధించారన్నట్టుగా మహిళ ఆరోపిస్తోంది. వేధింపులు తాళలేకనే సిపి దగ్గరికి వెళ్ళింది, సిపికి ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టు కూడా వెళ్ళి కోర్టులో కూడా కేసు వేసింది. సో ప్రస్తుతానికి ఆ మహిళ ఈ కేసులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు మరోసారి ఆ మహిళ ఇంటికి చేరుకున్నారు. అక్కడ తనపై మరోసారి బెదిరింపులకు పాల్పడ్డట్టుగా ఆ మహిళ ఆరోపిస్తోంది. ఏకంగా తనపై అక్రమ కేసులు బనాయిసి జైల్లో వేస్తామంటూ కూడా పోలీసులు తనపై బెదిరించారంటూ కూడా మహిళ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక వేధింపులు తాళలే, నేను మీకు ఎన్ని ఇచ్చి ఉన్నానని డబ్బులు కూడా ఆ మహిళ మాట్లాడుతూ వస్తూ కొన్ని పేర్లు కూడా చెప్పింది. ఆ పేర్లు చెప్పిన తర్వాత వీరు నన్ను వేధిస్తున్నారు కాబట్టి నేను చనిపోతున్నానట్టుగా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసింది, ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. కొన్ని గాయాలేవైనాయట, మరి ఏం చేసుకుంది ఏం విషయం మీద తాత్కాలికంగా ఎప్పటివరకు ఏం తెలియరాలేదు. కానీ మొత్తం మీద ఆత్మహత్య చేసుకుని ప్రస్తుతం తను సేఫ్గానే ఉంది, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా మా ప్రతినిధి పెట్రీష్ చెప్తున్నట్టు తెలుస్తోంది. మరొకసారి ఆ మహిళ మాట్లాడేటువంటి ఆడియో విందాం, దాంట్లో కొన్ని పేర్లు కూడా చెప్తోంది. మరి నిజానికి పోలీసులు ఇటువంటి అక్రమాలని ఇల్లీగల్ యాక్టివిటీస్ని మట్టుబెట్టాల్సిన పోలీసులే మామూళ్లకు తెరలేపి ఏకంగా మీరు చూస్తే కనుక ఒకరిద్దరేం కాదు, అక్కడ 2 లేడీ కానిస్టేబుల్ ఉన్నారు, ఇతర కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐ వచ్చారు, ఇంతమంది సిబ్బంది, ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించి సగం మంది సిబ్బంది అక్కడే ఉండి ఆ మహిళ దగ్గరికి అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి వచ్చారా, లేకుంటే ఆవిడ ఆరోపిస్తున్న విధంగా మామూల కోసం వచ్చారు? ఒకవేళ మామూలుగా కనుక నిజంగానే ఆ మహిళ ఇచ్చి ఉంటే కనుక, ఆ మహిళ నిరూపించగలిగితే కనుక డెఫినెట్గా వారిపై వేటు పడే అవకాశం ఉంటుంది. వేటే కాదు, వారి యొక్క విషయం పట్ల పూర్తిగా పోలీస్ వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి మహిళ మాట్లాడిన మాటలు మరోసారి విందాం, ఎందుకంటే కొన్ని పేర్లు కూడా చెప్తున్న మహిళ. నేను ఊరేసుకుంటున్నా, నన్ను వచ్చి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నాగుల మీద సారు 2 లేడీస్ కానిస్టేబుల్ ఒక వీడియో తీస్తున్నారు. మళ్ళీ ఇంకోలేమో చేసి చచ్చిపోమంటే నువ్వు చచ్చిపోయినా బాధ లేదు, పేరు రాసుకో శేఖర్ సారు బాగా చేస్తే టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు వీడియో కూడా తీస్తున్నారు. నేను చచ్చిపోతున్నా సార్, ఇబ్బంది పెడుతున్నాడు, చచ్చిపోతున్నా కూడా డోర్ వాళ్ళు పట్టుకొని తీస్తాడంట. ఈ టాటర్ వద్దుకోటి వాళ్ళ పేర్లు చెప్పు, రికార్డ్ చేసుకుంటున్నావా? రికార్డ్ చేసుకొని చెప్తున్నా. శేఖర్ సారు, నావల మీద సారు, ఆ వీడియో కాయలు తీస్తున్నాడు ఆ సారు, 2 లేడీస్. నేను ఇబ్బంది పెట్టిన సాఫ్ కారణం వాళ్ళే. ఈ నా సీసీ కెమెరా రికార్డ్ కాకుండా అక్కడ లేటర్ చూడు. ఇంకా నేను ఈ టార్చర్ భరించలేను, ఊక నేను టెన్షన్ పెడతా, నేను బతుకలేను. చెప్పి చచ్చిపోతున్నా.